హలో గైస్, మిస్టర్ బచ్చన్ డైరెక్టర్ హరీష్ శంకర్ను ఇటువైపు వస్తే కొడతామని చెప్పిన అభిమాని. అయితే ఇంతగా అభిమాని ఎందుకు అలా అన్నారో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చారండి. అలాగే మీరు ఎంతమంది మిస్టర్ బచ్చన్ మూవీ చూసారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే డైరెక్టర్ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందు ఇచ్చిన హైప్తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. రవితేజ ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ తాజాగా సినిమా చూసిన ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. సినిమా బాగోలేదంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అయినప్పటికీ రవితేజ ఇమేజ్తో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అయితే దక్కాయి. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు మరియు రవితేజ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. కొంతమంది సినిమా పర్వాలేదు అయినప్పటికీ మరికొంతమంది మాత్రం మిస్టర్ బచ్చన్ పెద్ద రాడ్ సినిమా అంటే ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన హీరో నటించిన సినిమాను విడుదల రోజు చూడాలంటే ఎవరైనా సరే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫస్ట్ గా పెట్టుకుంటారు. అయితే తాజాగా అక్కడ మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన రవితేజ అభిమాని ఒకరు డైరెక్టర్ హరీష్ శంకర్పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ బచ్చన్ సినిమా బాగోలేదంటూ మీడియా వారితో తెలిపాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వస్తే అభిమానులు చితక్ కొడతారని కామెంట్లు చేశాడు. సినిమాలో విషయం ఉన్న డైరెక్షన్ విభాగంలో లోపాలు ఉన్నాయి అని రవితేజ అభిమాని చెప్పుకొచ్చారు. కేవలం హీరోతో పాటల కోసమే సినిమా తీశారేమో అనిపించేలా మిస్టర్ బచ్చన్ ఉందని కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ఎంత చెత్త సినిమా తీస్తారేంటి అని వారు ప్రశ్నించారు. హరీష్ శంకర్ గారు దయచేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు రాకండి అంటూ వారు కామెంట్ చేశారు. ఇకపోతే అందమైన హీరోయిన్ పెట్టి రవితేజ సినిమా నడిపించేద్దామని డైరెక్టర్ అనుకున్నారేమో అనే అభిప్రాయం నెటిజన్లు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు తీసి అన్యాయంగా ప్రజల నుంచి డబ్బులు గుంజుకున్నారనే కామెంట్లు కూడా వస్తున్నాయి. తమ డబ్బును రిఫండ్ చేస్తారా సార్ అంటూ సరదాగా కామెంట్లు కూడా చేస్తున్నారు. పనోరమా స్టూడియోస్ మరియు టీ సిరీస్ సమర్పణతో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సి ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. అంతేకాకుండా జగపతి బాబు, సచిన్ కేడ్కర్ ఇతర పాత్రలు నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.